ఎలాగైనా తప్పుని కాస్తైనా దిద్దుకోవాలనుకున్నాడు. అందుకే నిన్ను చేరదీశాడు, కూతురు రప్పించాడు. జరిగిన దారుణాన్ని ఎప్పుడూ నీకు చెప్పాలని ప్రయత్నించాడు. అప్పుడు అర్థం చేసుకునే వయసు లేదు నీకు. నువ్వు ఎదిగాక చెప్పాలనుకుంటే వంశీకి ధైర్యం సరిపోలేదు. దానికి కారణం కూడా నేనే. వంశీ నిర్దోషి. నువ్వు కాని ఇప్పుడు పృథ్వీకి దూరం అయితే కావేరి సతీష్కి దూరం అవుతుంది. నా కొడుకు కన్నీళ్లు పెట్టుకుంటే నేను బ్రతకటం వృధా. రేఖని ఆ ఇంటి కోడలు చేయాలని ఇవన్నీ ఎత్తులు వేశాను. అది జరగలేదు. ఇప్పుడు సతీష్ కావేరీలకైనా మంచి జరగాలి. వాళ్ళు ఒకటవ్వాలి. అంటే ముందు నువ్వు పృథ్వీకి దగ్గర అవ్వాలి. నన్ను క్షమించినా శిక్షించినా అంతా నీ దయ. కానీ మంచి మనసున్న ఆ కుటుంబానికి ఆవేదన సబబు కాదు. అర్థం చేసుకో ప్రశాంతి. నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం.
డాడీ కాఫీ. మమ్మీకి ఫోన్ చేయనా డాడీ? వద్దులేమ్మా, వీలు చూసుకుని మమ్మీయే చేస్తుందిలే. టైం కాని టైంలో వీడెందుకు వస్తున్నాడు? ఏం ధ్రువ, కాయ పండ? పుచ్చు. అదేంటల్లుడు, మరీ అంత చిరాగ్గా ఉన్నావు? ఏ ఎగిరి గంతేసే పరిస్థితి నాది? ఉప్పు కన్నా హీనంగా, ఊక కన్నా చులకనగా అయిపోయింది నా బ్రతుకు. ఏం జరిగింది ధ్రువ? ఇంకా ఏం జరగాలి? చెప్పారుగా, టైము, డేటు, ప్లేసు. గుడికి రమ్మని పిలిచారు. నిజాయితీకి డూపులందరూ వచ్చారు. ఓహో, జడ్జిమెంటుకి గుడి వేదికైందన్నమాట. ఆ, గుడి కోర్టు అయింది. ఆ ప్రశాంతి జడ్జి అయింది. నేను ముద్దాయిలా నిలబడి దద్దమ్మలా వేడుకున్నాను. మొత్తానికి వర్కౌట్ అయిందన్నమాట. అయ్యింది. నా పరువుని, నా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి తల వంచి మోకాళ్ళ మీద కూర్చుని మరీ క్షమించమన్నాను. ఆ. అమ్మా ప్రశాంతి, తప్పంతా నాదే. నీ కాబోయే మామది కాదు. వాడు పాలల్లో కడిగిన ముత్యం, తేనెలోచి తీసిన వజ్రం. నేను మాత్రం బేవర్స్ నా కొడుకునని చెప్పొచ్చాను. ఇక వాళ్ళంతా నాతో కలిసి బంతాట ఆడుకుంటారు. ధ్రువ వెర్రి వెధవా, ధ్రువ చేతకాని వెధవా అని ప్రపంచమంతా చాటి చెప్తారు. ధ్రువ, వాళ్ళు మరీ అంత పనిలేని వాళ్ళు అనుకున్నావా, లేక తెలివి తక్కువ వాళ్ళు అనుకున్నావా? నీ గురించి ఆలోచించటమే వాళ్ళ పనే. ఏ మీకు అనిపించలేదా టార్గెట్ చేసింది నన్నేనని? అనుకున్నది సాధించారు దుర్మార్గులు. వాళ్ళు దుర్మార్గులు కాదయ్యా, చాలా మంచివాళ్ళు. ఏంటది కొత్తగా? ఆటల్లో పోటీ పడేవాడికి అపోనెంటు మీద కోపం ఉంటే సరిపోదు, అప్పుడప్పుడు వాడి గొప్పతనం కూడా గుర్తించాలి. వాళ్ళు మనలా కక్షలు పెంచుకొని టైం వేస్ట్ చేసుకోరు. వాళ్లకు లక్ష్యం ఉంటుంది, అది తీరగానే తప్పుకుంటారు, అంతా మరచిపోతారు. ఇప్పుడు వారి లక్ష్యం వంశీ తప్పు చేయలేదని, ఏ పాపం ఎరగడని ఆ హాఫ్ టికెట్ ప్రశాంతికి నిరూపించటమే. నిన్ను దోషిని చేసి ఏదో చేసేద్దామని కాదు. కాబట్టి నువ్వు బీపీ పెంచుకోకు. ఎప్పటికైనా వాళ్ళంతా కలిసిపోతారు. ప్రశాంతి ఆ కుటుంబాన్ని క్షమించేస్తుంది. కానీ వాళ్ళు అంతమవుతారు. కథ సుఖాంతమవుతుంది. నాకు అర్థం కాలేదు. నేను జరగబోయే కథ చెప్పాను, కథనం రెడీ అవ్వలేదు. వెయిట్ చెయ్యి. చూడు, నువ్వు పదే పదే క్లబ్బుకొచ్చినంత ఈజీగా నా కొంపకి రాకు. డేంజర్. వాళ్ళ నిఘా మన మీద ఖచ్చితంగా ఉంటుంది.
నువ్విప్పుడు క్షమాపణ చెప్పావు, తప్పు ఒప్పుకున్నావు. 1% అయినా నీ మీద వాళ్లకు సానుభూతి ఉండొచ్చు. కానీ నాతో స్నేహం చేస్తున్నావని తెలిసిందా, ఇక నిన్ను చస్తే నమ్మరు. వాళ్ళ సంగతి సరే, మీరెందుకు నన్ను ఇంతలా నమ్ముతున్నారు? నాకు నీతో అవసరం ఉంది, నీకు నాతో అవసరం ఉంది. అవసరం మనిషితో ఎన్నైనా చేయిస్తాయి ధ్రువ. అవసరం తీరాక ఎవరి మనసైనా మారొచ్చుగా. మారచ్చు, కానీ భయం అనేది ఒకటి ఉంటుంది, అది మారనివ్వదు. నీకు తెలుసు, నువ్వు ఈశ్వర్ని షూట్ చేసిన వీడియో నా దగ్గరుందని. ఇదే భయం అంటే. కంగారు పడకు, అది నేను నిన్ను బ్లాక్మెయిల్ చేయటానికి ఓ ఆయుధం అంతే. మీకు వాళ్ళంతా ముందే తెలుసు కదా అర్జున్ గారు. ఇప్పుడు అదా ముఖ్యం? వంశీ తప్పు చేయలేదని తెలిసింది కదా, ఆనందంగా లేదా నీకు? నా నుండి నిజం దాచడం కూడా నేరవే కదా. సమయం వచ్చినప్పుడు నీకు చెప్పారు కదా ప్రశాంతి. 15 ఏళ్లకి సమయం వచ్చిందా? ఇన్నాళ్లకి ప్రశాంత్కి నిజం తెలియాలని వాళ్ళకి అనిపించిందా? అప్పుడైనా ఇప్పుడైనా అదే నిజం. ఎందుకు దాచాలి? అందరూ కలిసి నాతో ఆడుకున్నారు ఇన్ని రోజులు. వాళ్ళంతా నన్ను వెరిదాన్ని చేశారు. నీతో ఆడుకునే వాళ్లే అయితే నిన్నిలా అక్కున చేర్చుకోరు. వంశీ నిజంగా నేరం చేసిన వాడే అయితే నిన్నింటికి తీసుకొచ్చి కావేరితో సమానంగా పెంచరు. వంశీ తప్పు చెయ్యకపోయినా ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నాడు. అలాంటి వ్యక్తి మంచిని, వాళ్ళ గొప్పదనాన్ని నువ్వెందుకు విస్మరిస్తున్నావు? నువ్వందర్నీ అసహించుకొని ఇంట్లోంచి వచ్చిన క్షణం నుండి నిన్ను ప్రేమించిన పృథ్వీనే కాదు, ప్రతి ఒక్కరూ ఎంత ఆవేదన చెందారో నీకు తెలీదు, నాకు తెలుసు. నీ అదృష్టమో మా అదృష్టమో నువ్వు నా కంటపడ్డావు. లేదంటే ఏమైపోయేదానివో ఒకసారి ఆలోచించు. ఆ కుటుంబం మీద నీకు కక్ష పెరిగింది, వాళ్ళందరి మీద ఎంతో కసి పెరిగింది. ఎందుకంటే సమస్య అనేది నీ కోణంలోనే నీకు కనబడింది కాబట్టి. కానీ నీకు విషయం తెలియలేదు, నీలాంటి అమ్మాయిని ఎదుర్కోవడం వంశీకి ఎంతసేపు? నువ్వు ఆ ఇంటి మనిషివని ఒక్క క్షణం మర్చిపోతే సమస్యని పరిష్కరించుకోవడం ఆ కుటుంబానికి పెద్ద కష్టమా? కానీ ఎందుకు నీకు నిజం చెప్పాలని తాపత్రయపడ్డారు? నువ్వు వాళ్ళని అసహించుకున్నా, పృథ్వీని కన్నీళ్లు పెట్టించినా వాళ్ళెందుకు భరించారు? తప్పు వాళ్ళది కాదు అని నువ్వు తెలుసుకుంటావని, వంశీ నిర్దోషి అని నువ్వు నమ్మాలని, ఏ రోజుకైనా పృథ్వీకి నువ్వు చేరువు కావాలని. వాళ్ళకి నువ్వు ముఖ్యం ప్రశాంతి. నష్టపోయిన వాళ్ళకి తెలుస్తుందా బాధేంటో? అనుభవించిన వాళ్ళకి తెలుస్తుందా కష్టమేంతో? నీకు సంబంధించిన వాళ్ళు కాబట్టి
మీరు వాళ్ళని వెనకేసుకుని రాగలరు, నన్ను కన్విన్స్ చేయగలరు. కానీ మీకు తెలీదు, నేను పృథ్వీని ఎంతగా ప్రేమించానో, ఆ కుటుంబాన్ని ఎంతలా అభిమానించాను. ఆ అభిమానాన్ని అలుసుగా తీసుకున్నారు, నా ప్రేమతో ఆడుకున్నారు. ఆఖరికి పృథ్వీ కూడా నన్ను మోసం చేశాడు. నేను వాడుకు ముఖ్యం కాదు. అదే అయితే అసలింత జరుగుండేదే కాదు. మీరు కూడా నన్ను నమ్మించి వాడితో కలిసిపోయారు. పృథ్వీ నిన్ను మోసం చేయలేదు ప్రశాంతి. ఆ మాట నీ నోటి నుండి వినకూడదని నీకు నిజం చెప్పాడు. నీది కాదు గొప్ప ప్రేమ, పృథ్వీది. నాకు వాళ్ళు ఆత్మీయులు. నువ్వు వాళ్ళని అపార్థం చేసుకోవడం నేను తట్టుకోలేను. నాతో రా. చూడు, తనెవరో తెలుసుగా? స్వప్న శ్రీధర్ గార్ల కొడుకు పృథ్వీ. ఇతని పేరే నువ్వు ప్రేమించిన పృథ్వీకి పెట్టుకుంది దివ్య. ఈ పృథ్వీని నేను ప్రేమించింది. తను వంశీకి బెస్ట్ ఫ్రెండ్. అతి దారుణంగా చంపేశారు. పృథ్వీ నాకు దూరమైన తర్వాత మరొకరిని నా మనసులోకి రానివ్వలేకపోయాను. పృథ్వీని మర్చిపోయే ప్రయత్నం కూడా చేయలేదు. ఇద్దరం కలిసే పనిచేసేవాళ్ళం. పృథ్వీ మొదలుపెట్టిన సర్వీస్ నేను కొనసాగిస్తున్నాను. ఎందుకో తెలుసా? నాకు వాళ్ళతో పెన వేసుకున్న బంధం అది. పృథ్వీ లేనప్పుడు వాళ్ళతో ఏం పని అనుకోకు. పృథ్వీ ఆశయాలు నాకు జీవనాధారం. తనతో ఎంతో మధురమైన కాలాన్ని పంచుకున్నాను. తను చనిపోతే తనతో బంధం తెగిపోతుందా? ఆ కుటుంబం పట్ల ఉన్న అభిమానం అంతరించిపోతుందా? అది జరగదు ప్రశాంతి. వాళ్ళు చాలా మంచి వ్యక్తులు. నువ్వు నీ కథ చెప్పగానే నాకు అర్థమైంది నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావో. వెంటనే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను. అప్పటికే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. వాళ్ళని ఆపి నువ్వు నా దగ్గరే క్షేమంగా ఉన్నావని చెప్పాను. అప్పుడు వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు. నువ్వు కనిపించని ఆ 2 రోజులు వాళ్ళు నరకం చూశారు. పృథ్వీ అయితే తల్లడిల్లిపోయాడు. నిజమే, నీ నుండి నిజం దాచడం నేరమే. కానీ ఎందుకు దాచారో కూడా ముఖ్యమే కదా ప్రశాంతి. నీ 6 ఏళ్ల వయసులోని వంశీ నీకు నిజం చెప్పేయచ్చు. చెప్తే నువ్వేం చేసేదానివి? ఆ టైంలో వంశీ నీకు నిజం చెప్పాలనుకోలేదు. నీ భవిష్యత్తుని తీర్చిదిద్దాలనుకున్నాడు. ఎంతమందికి ఉంటుంది అలాంటి మంచి మనసు? ఇప్పటికైనా ఆలోచించి నిర్ణయం తీసుకో. నేరం చేసిన ధ్రువ శిక్షార్హుడా, లేక నిన్ను కాపాడి పెంచి పెద్ద చేసి తన ఇంటి కోడల్ని చేసుకోవాలనుకున్న వంశీ కుటుంబం కేవలం నీకు నిజం చెప్పలేదని శిక్షార్హులా?
ఇంట్లో పెరిగిన పిల్లవి. వాళ్ళ గురించి బాగా తెలుసు. ఇప్పటికైనా ఆలోచించు. నువ్వే జడ్జ్ చేసుకో ప్రశాంతి. అంతేకాని మనస్సాక్షిని మాత్రం అణిచివేసుకోవద్దు. ప్రశాంతి మీతో ఇంటికొచ్చిందనుకున్నాను దివ్య. మనం చేయగలిగింది చేశాం. తర్వాత తనిష్టం. నువ్వు బాధపడకు వంశీ. నేను నిర్దోషిని రుజువయ్యాక కూడా బాధపడాల్సి వస్తుంది. ప్రశాంతికి ఇంకా నా మీద కోపం పోలేదు దివ్య. అందుకే నిజాలు అబద్ధాలు ఇన్నాళ్ల రహస్యాలన్నీ తేట తెల్లమయ్యాక కూడా ప్రశాంత్ ఇంటికి రాకుండా వెళ్ళిపోయింది. నేనేం చేస్తే ప్రశాంతి నమ్ముతుంది? ఏం చేస్తే నా మీద తన కోపం పోతుంది? అర్థం కావట్లేదు. దయ్యాలు వేదాలు వల్లించాయి అంటే నమ్మొచ్చు. కానీ ధ్రువలాంటి స్వార్థపరుడు తనని తాను మర్చిపోయి ఓ పసిపిల్ల ముందు మోకాళ్ల మీద కూర్చొని క్షమించమని అడిగాడు అంటే నమ్మలేకపోతున్నాను.